టీఆర్ఎస్ పార్టీ బరిదెగి వారు మానసిక ఆనందం పొందడానికి చేస్తున్నటువంటి పోస్టింగ్లు, రోత పుట్టించే రాతలు, పిచ్చి పిచ్చి ప్రేలాపనలు ఇప్పటికే సిరిసిల్ల బీఆర్ఎస్ భవన్ కబ్జా గురైన ప్రాంతం నుంచే ఐఏఎస్ అధికారిని పట్టుకొని అనరాని మాటలు అంటూ సన్నాసని పదం వాడిన రోజే మేము తీవ్రంగా తప్పు పట్టినాం. ఐఏఎస్ ఆఫీసర్లకు కలంకం తెచ్చే విధంగా ఉన్న పదాలు ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. మొట్టమొదటిగా నేను మాట్లాడిన తదుపరి రాష్ట్ర ఐఏఎస్ సంఘం, రాష్ట్ర ఐపీఎస్ల సంఘం, రాష్ట్ర ఐఎఫ్ఎస్ల సంఘం కూడా కేటీఆర్ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పండి అని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని ఏ విధంగా ఇంకా పిచ్చి పిచ్చి ప్రేలాపతో ముందుకు పోతుండడం నిరసనం ఈ 2 రోజులుగా సోషల్ మీడియాలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ద్వారా నడపబడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ద్వారా దుబాయ్ కేంద్రంగా నుంచి నడపబడుతున్నటువంటి కొన్ని సోషల్ మీడియాల ద్వారా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు చట్టాన్ని సంరక్షిస్తూ నేను ముందుగా 1000 ఎకరాలు అనుకున్నాం, మా రెవెన్యూ శాఖ మార్చులు 2000 వరకు ఉంటుందని చెప్పనుకున్నాం. అంతకు మించి అవినీతి అక్రమాలు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమై మీరేమో పట్టాలు దోచుకొని మా వాళ్ళకు పల్లెలు దోచిపెట్టమని చెప్పని పల్లెలు ఉన్నటువంటి ప్రైమ్ టైం భూములన్నీ కూడా రాసిచ్చే విధంగా చేసిన దాన్ని తప్పుపట్టి చట్టాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం ఇచ్చిన తన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూ ముందుకు పోతుంటే మీకు కంట్లో నలసండి అని చెప్పిన భావనతో మాకు వచ్చిన భూములు మళ్ళీ వెళ్ళిపోతుందని చెప్పినటువంటి ఒక భావనతో వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసే ప్రయత్నం చేస్తుండ్రే. ఇంతకంటే నీచమైన సంస్కృతి మరొకటి ఉంటుందని నన్ను అడుగుతాం. టెలిఫోన్ ట్యాపింగ్ రోజు కూడా మేము అడిగినాం. జడ్జీలు, రాజకీయ నాయకులు, ఆఖరికి సినిమా తారలు మాట్లాడుకునేటువంటి మాటలు, భార్యాభర్తలు మాటలు కూడా తొంగి చూసి విన్నదే. ఇదేనా మీ సంస్కృతి అని చెప్పండి. అందుకే కదా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పక్కన మానసిక ఆనందం కోసం పిచ్చి పిచ్చి ప్రేలాపనలు వినే విసిగి వేసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడమని చెప్పని ప్రభుత్వానికి అవకాశం ఇస్తే గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వారు ఇచ్చినటువంటి ఆలోచనతోటి అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈరోజు సక్రమంగా పనిచేస్తూ ముందుకు పోతూ నిబద్ధతతో పనిచేస్తూ ఈ విధంగా ఆరోపణలు చేయడము, అది కూడా సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేయడం ఎంతకు సబబు అనేది ఈరోజు అనవలసింది పోయి, అలాంటి పొరపాట్లు చేయకమని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు హెచ్చరిక చేయవలసింది పోయి, అతను కూడా ఇంకా ట్విట్టర్లో ఏదేదో పెడుతున్నటువంటి సందర్భాన్ని గమనించమని కోరుతున్నాను. ఈరోజు పత్రికలో చూసిన కలెక్టర్ గారు నాపై ఎలాంటి కేసు లేదండి, కలెక్టర్ గారు నాపై ఎలాంటి కేసులు వెళ్తున్నప్పుడు ఈరోజు కేసు ఉందని ఎక్కడికి తీసుకొచ్చి పెట్టిరని అడుగుతున్నాను. దానికి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత కేటీఆర్ మీకు లేదని అడుగుతున్నాను. నాకున్న ప్రైవేట్ పరంగా నాకున్నటువంటి సంభాషణలో తేలింది, సుప్రీంకోర్టు సైతం క్వాష్ పిటిషన్లో కొట్టివేయబడ్డటువంటి కేసుకు సంబంధించిన అంశం అనేది. కలెక్టర్ గారు నాపై కేసు లేదు, ఒక ఐఏఎస్ అధికారి నాపై కేసే లేదన్నప్పుడు, ఆ అంశం చర్చకే లేనప్పుడు ఏ విధంగా అతని పైన సోషల్ మీడియాలో నిందారోపణలు చేస్తూ తన వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని చిత్రీకరిస్తూ ఐఏఎస్ అధికారిని అవమానపరిచడానికి క్షమాపణ చెప్పండి అని చెప్తున్నాడు. లేదు, చట్టపరంగా వారు ఇచ్చినటువంటి కేసు ఎదుర్కోమని చెప్తున్నాడు. నిన్నటి రోజు ఎలక్షన్ కోడ్ నడుస్తూ ఉంది. వారి జిల్లాకు ఎన్నికల అధికారిగా కూడా పనిచేస్తున్నారు.
ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదా కేటీఆర్ గారు మిమ్మల్ని అడుగుతుంది. ఎలక్షన్ కోడ్ వస్తే ఇప్పుడే నేను వస్తున్నప్పుడు చూసిన మా ఇందిరాగాంధీ గారి బొమ్మ కూడా ముసుగు వేసింది. వస్తున్నప్పుడు చూసినాం, ఈ మధ్యలో శిలాపలకలు వేసినాం. శిలాపలకలు అన్నిటి కూడా తెల్ల బడ్డతో కొన్నొక్క ఆకుపచ్చ బడ్డతో కప్పేసి శిలాపలకలు సైతం. అలాంటిది మీ బొమ్మలతో ఉన్నటువంటి ఓ టీ స్టాల్ దగ్గర, అది కూడా ప్రభుత్వానికి సంబంధించిన స్థలం ద్వారా కట్టినటువంటి ఎన్నికల కోడ్ ఉండద్దని చెప్పాలి అధికారులు చెప్తే తప్ప అని అడుగుతున్నాను. ఎన్నికల కోడ్ తర్వాత మళ్ళీ లేదు, నీకు నిజంగానే టీ స్టాల్ నడపాలని నిరుద్యోగి ఉంటే ఉపాధిని పోగొట్టాలని మాకు ఆలోచన లేదు. కేటీఆర్ గారి ఫోటో తీసేస్తే అయిపోతున్నాయి కదా. దానిపైన ఈ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు మీద బట్టేస్తే సరిపోతుంటాయి కదా. ఎందుకు దీన్ని రాద్దాంతో ఉంటున్నా? నేను లెక్క పెడుతున్నా, రాసి పెడుతున్నా, అసెంబ్లీలో కూర్చొని రాస్తున్నా, ఎవరైనా మాట్లాడుతున్నారో పెద్ద మాటలతో లెక్క పెడుతున్నా, రాసి పెడుతున్నా, అసెంబ్లీలో కూర్చొని ఎవరెవరు మాట్లాడుతున్నారో చూస్తున్నాను. ఒకరేమో బ్లాక్ బుక్ అంటారు, ఒకరేమో రెడ్ బుక్ అంటారు, ఇప్పుడు కొత్తగా పింక్ బుక్ అంటున్నారు. అరే నీ 10 ఏళ్ళ అవినీతి అక్రమ పాలనలో రోజు 10 మంది మా కార్యకర్తలు అరెస్ట్ చేసినా భయపడలేమంటున్నారు. తప్పులు చేసింది మీరు, ఇంకా పొరపాటు సమర్థించుకునే విధంగా మాట్లాడడం ఏమాత్రం సబబు కాదండి. ఎన్నికల కోడ్లో ఏ రాజకీయ నాయకుడు కోర్టు బయట ప్రపంచం ఉండకూడదని చెప్పని నియమ నిబంధనలు చెబుతుంటే ఆ మాత్రం కూడా తెలియకుండా మాట్లాడాన్ని మేము తీవ్రంగా తప్పడుతూ ఉన్నాం. ఇప్పటికైనా చట్టం తలపడతం చేసుకోబోతుంది. ఎవరైతే కలెక్టర్ గారిని కించపరిచే విధంగా చేస్తున్నారో వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. మేము ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను అమలు పరిచే విధంగా అన్యాక్రాంతమైనటువంటి వాటిని వెలుగులో తీసుకొచ్చే క్రమంలో వారిని టార్గెట్ చేస్తూ ఈ విధంగా అసభ్యకరమైనటువంటి రోత పుట్టించే రాతలతో ట్రోలింగ్ చేస్తే భవిష్యత్తులో చూస్తూ ఊరుకోమన్నమాట ఈ సందర్భం చెప్తూ, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా అవినీతి జరిగింది. అది కూడా వెళ్ళబోతుంది. 2 అంతరాల బంగ్లా ఉన్నోళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ తీసుకుంటారే. అలాంటి వారికి బత్తాసు పలుకు. ఎన్నికల కోడ్ ఉందని తెలిసి ఈ విధంగా చేస్తున్నటువంటి వారిని వెనుకేసుకొని రావడం కేటీఆర్ గారికి ఎంత సబబు అనేది ప్రజలు విజ్ఞులు ఆలోచన చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ, తప్పనిసరిగా సిరిసిల్ల ప్రాంతంలో జరిగినటువంటి భూ భాగవతాలు కానీ, డబుల్ బెడ్రూమ్లో జరిగినటువంటి కార్యక్రమాలు కానీ, ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులను అప్పటికే వేసిన రోడ్డుకు తిరిగి రోడ్డు వేసినట్టుగా తీసుకున్న బిల్లు వివరాలు కానీ, మీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, మీరు ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ఫండ్స్ అన్నీ కూడా భూ బకాసారులో మెక్కి వాటిని బయట తీస్తున్న కలెక్టర్ని ఈ విధంగా మనోవేదన గురి అయ్యే విధంగా చేయాలని చూస్తున్నారని అడుగుతున్నారు. ఏ ప్రభుత్వం ఇలాంటి అధికారులకు అండగా ఉంటుంది, అండగా నిలబడుతుందని చెప్పిన మాట చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ వైఖరి మార్చుకోవాలి. ఎవరైతే ప్రభుత్వ భూములు ఆక్రమించారు, ఎవరైతే డబుల్ బెడ్రూమ్లు వాళ్ళ 2 అంతస్తుల బంగ్లాల నుండి కూడా తీసుకున్నారో, ఎవరైతే ఇప్పటికే రోడ్లు వేసి బిల్లు తీసుకుని రెండోసారి బిల్లు తీసుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా తిరిగి ప్రభుత్వ సొమ్మును ఇచ్చేయండి. అంతేకాని ఈ విధంగా ప్రభుత్వం చెప్పేటువంటి ప్రభుత్వం ద్వారా పనిచేసే అధికారులపైన వాళ్ళ మనోనిబ్బరాన్ని సడలించడానికి మీరు చేసే ప్రయత్నాలు చూస్తూ ఊరుకోమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.